హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్‌లో స్పెషల్ పులగము విత్ కొబ్బరి కారం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు పచ్చ పెసలు తీసుకోవాలి. పెసలు మనకి బయట మార్కెట్ స్టోర్‌లో వేటిలో అయినా దొరుకుతాయండి. మిల్లెట్స్‌లో పెసలనమాట ఇవి. ఇవి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకి మనం వేయించుకుందాము. పెసలు బాగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల ఇంట్లో వాడే సాంబా మసూరి రైస్ తీసుకుంటున్నానండి. అలాగే మనం వేయించుకొని పెట్టుకున్న పెసలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. వాష్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కళాయి పెట్టుకుందాము. అందులో మనము వాష్ చేసుకొని పెట్టుకున్న పెసలను బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కప్పుతో అయితే మనము బియ్యం మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అది బాగా కలుపుకొని పొంగొచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దాము. రైస్ పొంగొచ్చి బాగా ఉడికిపోతుంది. కొంచెం దగ్గరగా వచ్చింది కానీ ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 15 ఎండుమిరపకాయలు, అలాగే హాఫ్ కప్ ఎండు కొబ్బరి, 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని పలుకుగా మిక్సీ చేసుకొని వచ్చేద్దామండి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా నేను చూపించినట్టు కొంచెం పలుకుగా అలాగే కొంచెం సాఫ్ట్గా కొబ్బరి పొడి చేసుకోవాలండి. కొంచెం ఎండు కొబ్బరి అంటే కారం స్పైసీగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా కొబ్బరి కారాన్ని రెడీ చేసుకోవాలండి. రైస్ని ఓపెన్ చేసి చూద్దామండి. సో రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూపించిన కొలతలతో కరెక్ట్గా చేస్తే పులగము ఇలా పొల్లుగా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, డిష్ అవుట్ చేసుకుందాము. పులగాన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అలాగే మనం చేసుకున్న కొబ్బరి కారాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇలాగే తింటే మీకు టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది భోగి రోజు స్పెషల్గా చేసుకునే పులగన్నం అండి. సో ప్రతి పండక్కి చేసుకున్నా చేసుకోకపోయినా భోగి రోజు ఖచ్చితంగా చేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.